స్టేట్ క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది ఏపీ స్టేట్కి సంబంధించి. దానిలో ఏదైతే 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన సందర్భంలో, లేదంటే అంతకుముందు అదే రోజు బెంగళూరులో జరిగిన సమావేశంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్ని సూచనలు చేశారు. రిక్వెస్ట్లను కూడా అనుకోవచ్చు. వాటిలో బాగా హైలైట్ అయింది, గత 3 రోజుల నుంచి బంగారం కొనుగోళ్ళు 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఆపుకోవాలి, మరీ అర్జెంట్ అయితే తప్ప అవసరం లేనటువంటి కొనుగోళ్లు చేయొద్దన్నారు. అది బాగా హైలైట్ అయింది. దాంతోపాటుగా కోవిడ్ టైమ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ని కూడా ఫేస్ చేయడానికి, లేదంటే అప్పుడున్న పరిస్థితుల్ని మళ్ళీ ఆచరించడానికి సిద్ధంగా ఉండాలనేసరికి ఒక్కసారిగా దేశమంతా ఒక ప్యానిక్ సిచ్యుయేషన్. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే వరకు కూడా వీటి గురించి ప్రస్తావన లేనటువంటి, ఇంతకన్నా ఎక్కువ టెన్షన్ ఉన్నటువంటి పశ్చిమాసియాలో ఇరాన్కి, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ ఎలైడ్ కంట్రీస్కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇటువంటి ప్రస్తావన చేయనటువంటి ప్రధానమంత్రి సూన్ ఆఫ్టర్ ద 5 స్టేట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనౌన్స్డ్, గవర్నమెంట్స్ ఫామ్ అవగానే అందరూ ఊహించినట్లుగానే వీటి గురించి ప్రస్తావించారు. అలాగే ఇంధన పొదుపు పాటించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈరోజైతే అటు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విరివిగా వాడాలని, అలాగే తానే స్వయంగా కాన్వాయ్ని భారీ ఎత్తున కుదించుకున్నారు ఆయన. సో మంచిదే అది. యాక్చువల్గా ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉండాలని మనకు అనిపిస్తుంది. నిజంగా కనుక ప్రాక్టికాలిటీ, అలాగే బయట కంట్రీస్లో ఎంత సింపుల్గా ఉంటారు దేశ అధినేతలు కానీ, లేదంటే అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అక్కడ వాళ్ళు వస్తున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మనతో పాటు తిరుగుతుంటారు. ఆఖరికి కారు వస్తే కారు డోర్ తీసి టైం కూడా ఎవడు రాడు కొన్ని దేశాల్లో. అంత సింపుల్గా ఉంటారు. అబ్బా, అటువంటి కల్చర్ ఇక్కడికి ఎప్పుడు వస్తుందా, ఇక రాదులే అని అనుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చోటా మోటా ఎంపీపీ లాంటి కూడా పెద్ద పెద్ద బొగ్గగారులు పెట్టుకొని తిరిగేస్తుంటాడు. ఆడికి ఒక వీఐపీ కల్చర్. ఆడొస్తున్నా కానీ ఆ ట్రాఫిక్కి అంతరాయం, కామన్ మ్యాన్ మాత్రం సఫర్ అవుతుంటాడు. ఇక మిగిలిన జడ్జీల దగ్గర నుంచి, హైకోర్టు జడ్జీల దగ్గర నుంచి, ఇక డీజీపీలు, అలాగే పనిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు, గవర్నర్ వస్తున్నప్పుడు, మనం అటు హైదరాబాద్లో కానీ ఇక్కడ విజయవాడ ప్రధాన నగరాల్లో మనం చూస్తూనే ఉంటాం. డైలీ చూసేటటువంటి ఇబ్బంది అది. మరి ఈ పద్ధతి ఏదో ఈ కాన్వాయిలు తగ్గించుకోవటం, ఈ వివిఐపి కల్చర్ని అసలు పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే గోలే ఉండదుగా, ప్రతిసారి కాల్ ఫర్ చేయటం ఎందుకు? సో అదొకటి. సో దాన్ని అడగంగానే అందిపుచ్చుకున్నారు ఇక్కడ ఏపీ గవర్నమెంట్. మంచిదే, బట్ ఎట్ ది సేమ్ టైం విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అవసరానికి మించి ఫ్లైట్లో తిరుగుతున్నారని చెప్పేసి, ఇబ్బడి ముబ్బడిగా దుబారా ఖర్చులు చేస్తున్నారని చెప్పేసి, మరి అది కూడా ఖర్చే కదా అని చెప్పేసి ఒక అంశం లేవనెత్తుతున్నారు విపక్షాలు కానీ కొంతమంది విశ్లేషకులు. సో కృష్ణానీల్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇది ఈ ఆస్ట్రీ మెజర్స్ అంటున్నారు, ఇది టెంపరీగానే ఇప్పటివరకైనా, లేదంటే కనుక నిజంగానే సీరియస్నెస్ ఉందా? సిచ్యుయేషన్ బయటికి చెప్పడం లేదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్? ఇప్పటికిప్పుడు వెంటనే కనుక రేట్లు పెంచితే ఏమన్నా ఏదైతే విమర్శ ఉందో దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకంగా ముందు కాషన్ ఇచ్చి సిచ్యుయేషన్ అలవాటు చేసి తర్వాత రేట్లు పెంచాలి అనేది ఒక వర్షన్గా కనపడుతుంది. అలాగే ఏపీ గవర్నమెంట్ వెంటనే అందిపుచ్చుకోవటం, ఈ మధ్యకాలంలో బాగానే అందిపుచ్చుకుంటున్నారులేండి. అక్కడ మోదీ గారు కాల్ఫర్ చేయగానే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంత త్వరగా అడాప్ట్ చేసుకున్నారు లేదు తెలియదు, కానీ ఇక్కడైతే కానీ మంచి విషయమే కాబట్టి మనం ఎంకరేజ్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ యువర్ టోటల్ అబ్జర్వేషన్స్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 పొదుపు సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాజస్థాన్లో పెద్ద కార్ ర్యాలీలు ఇవన్నీ చేశాడు, అయిపోయింది. ఇవన్నీ విమర్శలు వచ్చిన నేపథ్యంలో
ఢిల్లీలో 2 వాహనాలతోనే ప్రధానమంత్రి కాన్వాయ్ ఉందని ఫోటో షూట్లు ఇవన్నీ కూడా చేశారు. మంచిదే. ఈ ఈ విధమైనటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందిపుచ్చుకోవటం, ముఖ్యమంత్రి 4 వాహనాల్లో కాన్వాయ్ ఏర్పాటు చేసుకోవటం, డిప్యూటీ సీఎం 3 వాహనాలు, మంత్రి నారా లోకేష్ 2 వాహనాలు, ఇవన్నిటిని ప్రకటించడం, వాళ్ళే డ్రోన్ విజువల్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా ఇది తాత్కాలికంగా ఫోటో షూట్లు వ్యవహారం ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజలకు ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం మంచి ప్రయత్నమే ఇది. దీన్ని ఆహ్వానించాలి ఖచ్చితంగా. ఇలాంటి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రజాప్రతినిధులుగా వీళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటిది వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజు కేబినెట్ లో కూడా ప్రధానంగా ఈ అంశం మీదనే చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కేబినెట్ లో జరిగినటువంటి మొత్తం చర్చని గిన మనం ఒక్కసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి సందేశం, సంకేతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇచ్చారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీంట్లో ప్రాక్టికాలిటీ ఎంత? నిజంగా ప్రాక్టికాలిటీలో ఈ విధమైనటువంటిది కేవలం ఫోటో షూట్లు, వీడియో షూట్లు వీటికే పరిమితం అవుతారా? ప్రాక్టికాలిటీలో ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు వీళ్ళ వ్యవహార శైలి ఏంటి ఇప్పటి వరకు జరిగినటువంటిది? ఇది ఖచ్చితంగా మనం చర్చించాల్సినటువంటి అంశం ఇది. మీరు ఒక అంశాన్ని గమనించండి. ఇదంతా ఇప్పుడు ఏదో ప్రధానమంత్రి చెప్పారు కాబట్టి ఈ విధంగా ఉండాలి అనేటువంటి విధంగా మన వాళ్ళందరూ మేము ఆచరిస్తున్నాం వ్యవహారం ఇవన్నీ కూడా చెప్పారు. మీరు గమనిస్తే అండి, మనం రాజకీయాల్లోకి రానప్పుడు, నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు పుచ్చకపల్లి సుందరయ్య మహనీయుడు ఆయన అసెంబ్లీకి కూడా సైకిల్ వేసుకొని వెళ్ళాడు. సైకిల్ వేసుకొని అసెంబ్లీకి వెళ్ళాడు. ఆయన ఏమి ఇలాగా ఒకరోజు ఫోటో షూట్ కోసం వెళ్ళాల. ఈ విధంగా కొంతమంది అలాంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి ఈ విషయం చెప్పగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయన సైకిల్ వేసుకొని అసెంబ్లీకి వెళ్ళాడు. ఇది ఎంత మేరకు అని అంటే ఈరోజు షోయింగ్ అనమాట, అంతవరకే. ఇప్పుడు మన ప్రభుత్వం ఈరోజు చేసిన దాన్ని షోయింగ్ అని నేను అనలేను, కానీ ఒక ప్రయత్నం, మంచి ప్రయత్నం, ఒక సందేశం ఇచ్చారు. ఇది కొనసాగిస్తారని అనుకుందాం. నిజంగా మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ మనకున్నటువంటి వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం కాకుండా చూడాలి అని అంటే, మనము ప్రజా రవాణా వ్యవస్థని ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండేవాళ్ళు ఉపయోగించేటువంటి పరిస్థితి ఉందా అండి? మీరు గమనించండి. ఎవరైనా బస్సు ఎక్కితే ఒకసారి చెక్ చేయమని చెప్తున్నాను నేను. బస్సు ఎక్కగానే కండక్టర్ సీట్ వెనకాల ఒక సీటు రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంటుందండి ఆ సీట్లో ఎవరు కూర్చోరు. వాళ్ళు రాకపోతే ఎవరు కూర్చుంటారు. ఆ దాంట్లో ఎవరన్నా అట్లాంటి బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? అదేవిధంగా రైల్లో ప్రత్యేకంగా వీళ్ళకి ఏసీ, అదేవిధంగా సెకండ్ ఏసీ, వీటిల్లో ఆయన రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా కోటా ఉంటుందండి. వాళ్ళు హాయిగా ప్రయాణం చేయొచ్చు ఫ్రీగా. రైల్వే సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం దాన్ని భరాయిస్తుంది. ఆ విధంగా వీళ్ళు ప్రయాణం చేయొచ్చు. కానీ ఎవరన్నా ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు? ఇది 1980s, 90s, 2000 వరకు కొనసాగిందండి ఈ రైలు ప్రయాణాలు. ఆ తర్వాత ఇక లేవు. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? మీరు గమనించండి. వీళ్ళకి నచ్చిద్దో నచ్చదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తే స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉంటుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో 23 నెలల కాలంలో ఎప్పుడు చూసినా ఒక స్పెషల్ ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో రెడీగా ఉంటుంది. ఎవరు దీన్ని వాడేది? ఈ స్పెషల్ ఫ్లైట్లు ఎవరు వాడుతున్నారు? ఎవరు వాడగలరు? ఎవరు వాడతారా అంటే ప్రభుత్వంలో ఉండే వాళ్ళే వాడతారు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, లేదా మంత్రి నారా లోకేష్ కానివ్వండి, ఇంకా ఎవరన్నా కొంచెం ఆర్థికంగా కొద్దిగా బలిసినటువంటి మంత్రులు ఎవరన్నా ఉంటే కొంత స్పెషల్ ఫ్లైట్లు వాడేవాళ్ళు ఉండొచ్చు. ఇది ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు మీరు 23 నెలల గురించి మాట్లాడారండి, అప్పుడు వైసీపీ వేనంటే, నా మాట ఏమిటి అంటే వైసీపీ గురించి అసలు మాట్లాడుకోవటం వేస్ట్. వైసీపీ గురించి అయిపోయింది, మాట్లాడేశాం. వాళ్ళు క్లోజ్ అయిపోయింది. ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, ప్రజలు వదిలేచ్చారు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడేది తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళే. నేనైతే వాళ్ళ గురించి మాట్లాడను. వాళ్ళ గురించి నాకు చర్చొద్దు. నేను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వీళ్ళు ఒకరోజేమో సింగపూర్ వెళ్తారండి, మరుసటి రోజేమో అస్సాం వెళ్తారండి, ఆ నుంచి వచ్చి అమరావతికి వచ్చేస్తాడు. ఇదంతా కూడా కొన్ని గంటల వ్యవధిలో, 24 గంటల వ్యవధిలోనే ఒక మంత్రి, నేను ఇది ఎవరి పేరు చెప్పక్కర్లేదు, ఆయన మన తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఇలాగ ఒకళ్ళు కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉదయం తాడేపల్లిలో ఇక్కడ బయలుదేరేసి మంగళగిరిలో
టిఫిన్ చేసి మధ్యాహ్నం వెళ్ళి లంచ్ చేసి తిరుపతిలో, సాయంత్రానికి హైదరాబాద్లో డిన్నర్ చేశారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని. ఇవన్నీ ఈ విధంగా స్పెషల్ ఫ్లైట్లో ఏ విధంగా తిరుగుతున్నారు ఇవన్నీ కూడా అందరికి తెలిసినటువంటి విషయాలే. వీళ్ళని ఏమైనా అడిగామనుకోండి, ఎవరు ఇవన్నీ కూడా మా సొంత డబ్బులతో చేస్తున్నాం, ఇవన్నీ కూడా మా సొంత డబ్బులు, ఇవన్నీ ఈ కథలు కాకరకాయ వ్యవహారాలు ఎవరికైనా జనానికి చెప్పండి, మభ్య పెట్టేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనంతోనే ఈ ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. వీళ్ళెవరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా తిరగలేదండి, హైదరాబాద్ పోతున్నారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. అప్పుడు మిగతా ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిన విషయాల సంగతి నాకు తెలియదు. ఎప్పుడైతే ఇటువంటి విమర్శలు వచ్చినాయో వైసీపీ నుంచి, పర్టికులర్గా నారా లోకేష్ గారు ఏం చేశాడంటే, ఆయన ఈ మధ్యకాలంలో లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ ఫ్లైట్స్ ఎన్నిసార్లు వాడాడు, ఎంత ఖర్చు పెట్టాడు అనేది ఆర్టీఐ ద్వారా బయటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే సంబంధిత శాఖల ద్వారా కూడా ₹1 కూడా ఆయన ఈ శాఖ నుంచి ఖర్చు పెట్టలేదు అన్నారు. మరి ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం దాని మీద బేస్ అవ్వాల్సిన అవసరం లేదంటారా? అంటే నేను ఓన్లీ నారా లోకేష్ గురించి చెప్తున్నా, మిగిలిన సంగతి నాకు తెలియదు. ఓకే, మీరు మంచి వాల్యూడ్ పాయింట్ అని రైట్ చేశారు. ఎందుకంటే మనం నిజాయితీగా నిష్పక్షపాతంగా మాట్లాడాలి. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేన్ని కూడా నేను వాడలేదు స్పెషల్ ఫ్లైట్ లో అనేటువంటి చెప్పేటువంటి మాటలు నమ్మశక్యమైనటువంటి మాటలు కాదు. నారా లోకేష్ విషయంలో ఈ చెప్పేటువంటి మాటల్ని నేను నమ్మను. మీరు నమ్మేటువంటి విషయాలను అధికారికంగా వాళ్ళని చెప్పానండి. వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టేటువంటి విషయాలు మీరు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా. వీళ్ళు వాడేటువంటి అధికారికమైనటువంటి సమాచారం ఇవన్నీ కూడా జీవోల ద్వారా. పర్టికులర్ గా ఒక యాక్టివిస్ట్ ఆర్టీఐని అప్రోచ్ అయితే ఆర్టీఐ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి అది అధికారికమైనటువంటి ఇన్ఫర్మేషన్ కదా అంటున్నాను నేను అందుకనే చెప్తున్నాను, వచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని నా పర్సెప్షన్. నేను చెప్తున్నాను, మీరు అధికారికంగా జీవోలు ఆయా శాఖలకు సంబంధించినటువంటి వాటిని అందుబాటులో ఉంచగలిగితే ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం లాగా కాకుండా వీళ్ళ దుబారా లేదు అని అంటే నిష్పక్షపాతంగా వాళ్ళని చూపించమనండి. ఇది తప్పు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దుబారా జరుగుతోంది, ఇది ఖచ్చితంగా బయటకు వస్తుంది. వీళ్ళు చెప్పేటువంటిది అబద్ధమైనటువంటి సమాచారం అనేటువంటిది నా దగ్గర ఉండేటువంటి సమాచారం. ఖచ్చితంగా ఇది కొంత సమయానికి కొద్ది రోజులకి బయటకు వచ్చేటువంటి అంశం. రాజకీయం గారు ఆయన యొక్క వాదనప్పుడు అధికారికమైన సమాచారం ఏదైనా ఉంటే చెప్పమనండి. జీవోలకు సంబంధించినటువంటి అధికారికమైనటువంటి విషయాలు వస్తే నాలాంటి వాళ్ళందరూ విమర్శలను కూడా నోరు పోయించవచ్చు, అభ్యంతరం లేదు. రెండో అంశం చెప్తాను. ఇక దాని వెనకాల పడి మనము వాళ్ళు ఎలాగో సమాధానం చెప్తారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు గమనించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం, మంత్రులు వీళ్ళందరూ కూడా వారంలో కనీసంగా 3 రోజులు హైదరాబాద్ లో ఉంటున్నారు, అభ్యంతరం లేదు. వాళ్ళు ఉండమనండి. వీళ్ళు ఎలా వెళ్తున్నారు, వీళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు, ఎవరు ఖర్చుతో వెళ్తున్నారు, వీళ్ళతో పాటు వీళ్ళని చూసి మంత్రులు వాళ్ళ యొక్క వాహనాలు, వాళ్ళకి సెక్యూరిటీ ఇవన్నీ కూడా అధికారికమైన ఖర్చుతోనే వెళ్తున్నారండి. మనం 12 ఏళ్ళైంది రాష్ట్రం విడిపోయి. వాళ్ళ రాష్ట్రం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కూడా కాదు. ఇంకా మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మీ సొంత ఖర్చులతో వెళ్ళండి. మీ మంత్రులు కూడా అక్కడే తిష్ట వేసేటువంటి మంత్రులు ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంటుంది. అలాంటిది ఈ ఖర్చు అంతా ఎవరు భరించాలి? ఇది కూడా మార్చుకోమని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇక్కడికి ఆల్రెడీ అధికారికమైనటువంటి అద్దెలు ఇవన్నీ కడతాం కదా ఆంధ్రప్రదేశ్ లో. మీరు హైదరాబాద్ లో ఉండేటువంటి దానికి మీ రాకపోకల ఖర్చు ఈ రోజున ప్రభుత్వం ఎందుకు భరించాలి? మీ వాహనాల ఖర్చు ఎందుకు భరించాలి? మీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎందుకు భరించాలి? ఇవన్నీ కూడా ఈ రోజున ఇది ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఉద్యోగులు ఎలాగో రోజు ట్రైన్ వేసేసి వాళ్ళని పంపిస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ ట్రైన్లో పోతున్నారు వస్తున్నారు. ఇది వాళ్ళని మనం ఏం మార్చలేము. ఈ రోజున మీరు ఈ రోజున చెప్పినటువంటి దాంట్లో ఈ విధంగా ఉద్యోగులందరికి సంబంధించినటువంటి వ్యవహారంలో సైకిళ్ళ మీద తిరగండి, అదే విధంగా మీరు అధికారికమైన కార్యక్రమాలు ఒకరోజు మీరు కార్లు వాడొద్దు, ఇలాంటివన్నీ చెప్తున్నారు పార్థసారథి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. నేను చెప్పేది ఆచరణలో ఉపయోగపడేటువంటి అంశాలు, ఆచరించగలిగే అంశాలు చెప్పమని నా సూచన చేస్తున్నా. ఎవరైనా సరే సెక్రటరేట్ కి విజయవాడలో ఉండేటువంటి అధికారులు కానీ ఉద్యోగులు కానీ, గుంటూరులో ఉండే అధికారులు కానీ ఉద్యోగులు కానీ సైకిల్ వేసుకొని సెక్రటరేట్కి రాగలరండి? ఇదేం ప్రాక్టికల్ గా జరిగే పనేనా? మంత్రులు ఎవరు సైకిల్ వేసుకొని రాగలరా?
ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగే పనేనా? ఏం చెప్పాలి? కనీసము సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చెబితే ఒక అర్థం ఉంటది. లేదు అని అంటే 4 వాహనాలు వాడేవాళ్ళు ఒక వాహనం వాడండియా, అదనంగా మీరు కాన్వాయిలు పెట్టుకోవద్దు. ఈ రోజున ఎమ్మెల్యేలు కూడా కాన్వాయిలు వాడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు కూడా సొంత నియోజకవర్గాల్లో లేరు. 90% మంది పైగా పక్కనే జిల్లా కేంద్రాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ నియోజకవర్గానికి వెళ్తే 10 కిలోమీటర్ల యువతలే పోలీస్ కాన్వాయ్ వాళ్ళని తీసుకెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు బయటికి రాగానే పోలీస్ కాన్వాయ్ తీసుకొని రావాలి. ముందు ఒక వాహనం, వెనక ఒక వాహనం. వీళ్ళ కాన్వాయ్ ఏమని ఎమ్మెల్యేలకు ఎవరికి చెప్పింది? ఇదంతా దుబారాకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు వరకు ఉన్నాయి, భవిష్యత్తులో ఉన్నా లేకుండా చేయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు ఈ ఈ ఇంధన వ్యవహారాలు కానీ ఇవన్నీ కానీ మీరు గమనించండి. నేను ముగిస్తాను. నేను కూడా మీ అభిప్రాయంతోనే స్టార్ట్ చేశాను. మీరు విన్నుంటే గనక వివిఐపి కల్చరు దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నంత మరి మిగిలిన దేశాల్లో ఇంకెక్కడన్నా ఉందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి గల్లీ స్థాయి లీడర్ కూడా ఒక స్థాయి కాన్వాయిలు మెయింటైన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పోలీస్ అధికారులు అడుగులకు మడుగులు వస్తున్నారు. దాని మూలంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకనొక టైంలో నా బాగా గుర్తు 10-12 ఇయర్స్ బ్యాక్ నేషనల్ మీడియాలో ఒక ఛానల్ మాత్రం డైలీ దీని మీద వివిఐపి కల్చర్ని తగ్గించాలి, అసలు ఎరాడికేట్ చేయాలనే దాని మీద వాళ్ళు కొన్నాళ్ళు అసలు ఉద్యమంలాగా చేపట్టారు. తర్వాత వాళ్ళు కూడా వదిలేశారు, ఇది సాధ్యపడదు అనుకుంటా అని. అది నాకు గుర్తుంది, టైమ్స్ నౌ అది. అప్పుడు అర్నబ్ గోస్వామి టైమ్స్ నౌలో ఉండేవాడు. ఆ వివిఐపి కల్చర్ని వాళ్ళు చాలా అద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. సరే, అయినా కూడా ఏం మార్పు రాలేదు. సార్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, అసలు ఈ పరిస్థితిలో నేను ఇది కూడా యాడ్ చేయాలి. మోదీ గారి పిలుపు, ఆయన యొక్క విదేశాంగ విధానం యొక్క ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకునేటట్టుగా కవర్ చేసుకునే దానిలో లాగా ఈ ఆస్టరిటీ మెజర్స్ని ముందు పెట్టాడు అనుకోవాలా, లేదంటే నిజంగానే బీజేపీ ఇటువంటి పరిస్థితుల్ని బాగా ఉపయోగించుకుంటుంది కాబట్టి ఈ రకంగా ఒక దేశభక్తిని ఇండ్యూస్ చేయటం, మళ్ళీ దానికి ఉన్నటువంటి ఆ అజెండాని ముందుకు తీసుకొచ్చే భాగంగా దీన్ని చూడాలంటారా? అఫ్కోర్స్ మంచి పరిణామమే, కాదంటలేదు. ఈ పాయింట్ లోకి వెళ్ళబోయే ముందుగా ఒక పాయింట్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఒక పాయింట్ చెప్పి నేను ఈ పాయింట్ లోకి వెళ్తే చాలా క్లుప్తంగా ముగిస్తాను కూడా. ఇక్కడ మీరు గమనించండి, ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ మనము అప్పుల్లో మొదలయ్యాం. మనం ఎన్ని విషయాలు ముఖ్యమంత్రి చెబుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి చెబుతున్నాడు. ప్రజల సమస్య వచ్చేసరికల్లా మనకు అప్పులు ఉన్నాయి, ఖజానా అంతా ఖాళీ చేసిపోయారు వైసీపీ వాళ్ళు. ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు మీరు మొన్న చూడండి, సింగపూర్కి మంత్రులందరూ వెళ్ళారు. మంత్రులందరూ వెళ్ళి వీళ్ళందరూ అంట అక్కడ సింగపూర్లో మొత్తము పరిశోధన చేసి పరిశీలించి స్టడీ చేస్తారట. అయ్యే సింగపూర్లో వ్యవసాయం చేసే భూములు లేవు, వ్యవసాయ సంబంధమైన ఆధారమైన దేశం కాదు. మన వ్యవసాయ శాఖ మంత్రి సూట్ వేసుకొని మరి అక్కడికి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళి అక్కడ సింగపూర్లో ఏం స్టడీ చేసి వచ్చారు, ఏం చేశారు, వీళ్ళ ఖర్చు ఎంత, వీళ్ళ వ్యవహార శైలి ఏంటి, మీరు ఎందుకు వెళ్ళారు, ఇది ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ఇంకోటి దాని మీద విమర్శలు చేసే వాళ్ళ మీద సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేయొచ్చు. మీరు ఒక అంశాన్ని గమనించండి, ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకి వీళ్ళు రాజకీయ పరమైనటువంటి అంశంగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా రాజకీయ పరంగా వైసీపీ మీద నెట్టేసి ఇవన్నీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటువంటి తప్పులన్నీ కూడా 5 ఏళ్లు వైసీపీ మీద ఇవే తప్పుల మీద ప్రశ్నించి 23 నెలల నుంచి ఇవే తప్పులు చేస్తూ ఇప్పుడు ఈ తప్పులు ప్రశ్నించే ప్రతి వాళ్ళ మీద మీరు ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి వల్ల నోరు మూయిస్తే మూయించవచ్చేమో, కానీ ఈ రోజున గమనించండి, కూటమి ప్రభుత్వము చిత్రగుప్తుడి చిట్టా ఎలాగా ఉంటుందో ప్రజలు ఒక చిట్టా రాసుకుంటారండి. ప్రజల్ని, ప్రభుత్వాలను ఏమనరు, వాళ్ళ మీద తిరగబడరు, వాళ్ళ మీద విమర్శలు చేయరు, కాముగా ఉంటారు. ఇప్పుడు డిఎంకే ఓడిపోతేనే ఎవరు ఊహించాల. కారణం ఏంటంటే డిఎంకే అంత పెద్ద ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయని భావించాల. తమిళనాడులో ఎంతో కొంత ప్రజా అనుకూలమైన విధానాలు ఉన్నాయి, కానీ కరప్షన్, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ కుటుంబ వ్యవహారము, ఇవన్నీ అంశాల మీద వాళ్ళని పక్కన పెట్టేసి ఈ రోజున టీవీకి 5 పైసలు ఖర్చు పెట్టకుండా అట్లా వచ్చినటువంటి ఒక సినిమా యాక్టర్ అనేటువంటి ఒక అంశమే కాదు, డిఎంకే మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఏఐడిఎంకే మీద చెదరించుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజున టీవీకే గెలవడానికి ఉపయోగపడ్డటువంటి అంశాలు. ఈ విధమైనటువంటి అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప నేను చేసేదంతా కరెక్టే, మీరు మాట్లాడేదంతా తప్పు అని నోరు మూయించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేస్తే చెయ్యండి. మీరు ఈ విషయాన్ని తప్పును కప్పిపుచ్చుకున్నంత మాత్రాన ఎంత కప్పిపుచ్చుకుంటే అంత మీకు లాస్ అయితే తప్ప లాభం జరగదు.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయానికి వచ్చేసరికల్లా ఖచ్చితంగా ఆయన కాషన్ అనేటువంటిది ఇది ఒక బాంబు లాంటి వార్త. ఈ విధమైనటువంటి కాషన్ ఇవ్వటము, ప్రజలందరిని అప్రమత్తంగా ఉండమంటటం, అదే విధంగా జాగ్రత్త పడండి అని చెప్పటం, ఇదంతా మంచిదే, దేశానికి మంచిదే. కానీ దీని వెనక అంటే ఏ నినాదం వెనక ఏ విధమైనటువంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అని ఆ రోజున లెనిన్ చెప్పినటువంటి ఈ సూత్రం ఇప్పటికీ కూడా ఎప్పటికీ పనిచేస్తుంది. ఈ రోజున ఈ విధమైనటువంటి భయాందోళన కల్పించి రేపొద్దున డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేటువంటి ఆలోచనలు, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసేటువంటి ప్రయత్నము ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటిది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పు వల్ల, విదేశాంగ విధానంలో పొరపాట్ల వల్ల మనము ఏ దేశం నుంచి పెట్రోల్ డీజిల్ కొనాలి అనేటువంటి విషయాన్ని మనం రష్యాతో ఒప్పందం చేసుకోవాలా అని ట్రంప్ ఆమోదం తెలియజేసేంత వరకు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో అలాంటి నరేంద్ర మోడీ యొక్క విధానం అమ్మో మామూలోడు కాదు, నరేంద్ర మోడీ గొప్ప విదేశాంగ విధాన వ్యక్తి అని మనోళ్ళు ఇక్కడ ఆయన కూర్చోగానే ఇక్కడ పొగిడేటువంటి వాళ్ళు వీళ్ళన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని 12 ఏళ్ల ఈ ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో వాళ్ళు చేసినటువంటి తప్పులన్నిటికీ పళ్ళాలు మోగించిన దగ్గర నుంచి అన్ని ఆ రోజున డిమానిటైజేషన్, నోట్ల రద్దు అన్ని అనుభవించి ఆ రోజున నోట్లు రద్దు చేస్తే రోడ్లు రుచించేసేటువంటి వ్యవహారం, పెట్రోల్ బంకుల దగ్గర సీరియల్ గా నిలబెట్టినటువంటి వ్యవహారం, గ్యాస్ బండల దగ్గర గ్యాస్ గోడౌన్ల దగ్గర నిలబెట్టినటువంటి వ్యవహారం ఇవన్నీ చూశారు. ఇప్పుడు పొదుపు మంత్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని ఎన్నుకోవటం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి అన్ని భరిస్తారు. భారతదేశ ప్రజల యొక్క ఓర్పు సహనం ఏంటంటే ఎన్ని తప్పులు చేసినా సరే మన కోసమే నరేంద్ర మోడీ ఈ విధంగా చేస్తున్నాడని నమ్మేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ భరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ పరంగా వాళ్ళకి కాంగ్రెస్ చేతకాంతనము, ఇండియా కూటమి వైఫల్యము ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చేటువంటి విషయాలతో మాదే కరెక్ట్, అందరూ మాకు ప్రజలు ఆమోదిస్తున్నారు, అందుకలే మేము అన్ని చోట్ల గెలుస్తున్నాం అని ప్రజలందరినీ కూడా మభ్య పెట్టేటువంటి ప్రయత్నాలు రాజకీయంగా వాళ్ళు చేసేటువంటి వాటన్నిటిని కూడా మనం అనివార్యంగా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు అన్నిటినీ నేను తప్పు పట్టను, ఈ పొదుపు మంత్రాన్ని కూడా పాటించాల్సిందే. అలాగని రేపొద్దున ఈయన వేసేటువంటి భారాలను కూడా మోయటానికి భారతదేశ ప్రజలందరూ కూడా దేశభక్తితో సిద్ధంగా ఉండాలి. మన దేశం కోసం, మన జాతి కోసం మనం అన్ని భరించాలి. నరేంద్ర మోడీ మాత్రం హాయిగా రాజస్థాన్ వెళ్ళినప్పుడు బాగా కాన్వాయిలు ఇవన్నీ వేసుకొని తిరుగుతాడు. ఆయన విదేశాల పర్యటనలు ఉంటాయి, వ్యవహారం ఉంటది. ఇదంతా కూడా ఒకరోజు షూట్ లో 2 సంబంధించినటువంటి ఆయన వెహికల్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా భవిష్యత్తులో కొనసాగుతాయని నేనైతే అనుకోవటం. రైట్. ఆయన కాదు, ఆయన ఆ రోజు పిలిపించిన గంటల్లోనే బై ఈవినింగ్ అనుకుంటా మధ్యప్రదేశ్ సంబంధించి ఒక ఈవెన్ ఎమ్మెల్యే కూడా కాదు, ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారట. అతను 50 వెహికల్స్తో బీజేపీకి సంబంధించిన పర్సన్ గురించి నేను చెప్పేది, ఒక 50 వెహికల్స్తో పెద్ద కార్వాయి నడిపాడు. అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. వారి నాయకుడు చెప్పి కాల్ఫర్ చేసిన గంటల్లోనే, అంటే మరి ఆయన చెవికి ఇంకా చేరలేదేమో తెలియదు, లేకపోతే అది నాకు సంబంధం లేదనుకున్నాడు ఏమో తెలియదు. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి హడావిడి.